తెలంగాణ ప్రజలకు ఏమన్నా సేవ చేద్దామా లేదా అనేది కాకుండా కేసీఆర్ అసెంబ్లీకి వస్తాడా రాడా అన్న పంచాయతీ మీదనే తెలంగాణ అసెంబ్లీ మొట్టమొదటి ప్రశ్న సోషల్ మీడియాలో ఢంకా కొట్టుడు మొదలైంది. ఆలారే అలా సెకండ్ చట్టబద్ధత లేని బీసీ బిల్ తీసుకొని వచ్చి ఎంపీ కట్టలు కడతాం మనము అనేది రెండవ ప్రశ్న. 150 లక్షల కోట్ల అవినీతి జరిగింది, ఎందుకు, ఏమిటి, ఎలా ఇప్పటిదాకా కాంగ్రెస్ చెప్పలేకపోతుంది. ఏసీలకు, బిస్కెట్లకు, ఛాయ్లకు పైసలు ఖర్చు అయితేనే ఉన్నాయి కానీ కరప్షన్ ప్రూవ్ చేయనీకి మాత్రం కంకెల పొట్టు ఇంతవరకు నయా పారాగ్రాఫ్, ఒక కొత్త పారాగ్రాఫ్ కూడా కాంగ్రెస్ రాయలేకపోయింది. మీరు ఎంతైతే సంతోషంగా పాస్ చేస్తారో అంతే విషాదకరంగా కోర్టులు దీన్ని గడ్డపార దించుతాయి రాజ్యాంగబద్ధంగా. ఎమ్మెల్యేల మోతబరి అనేది అలా పర్మనెంట్ అయిపోయిందా? ఇప్పటిదాకా కాళేశ్వరంలో ఏది ప్రూవ్ కాలే, మేడిగడ్డ బ్యారేజు రిపేర్ కాలే. ఈ నాయిస్, న్యూసెన్స్ అండ్ పైజామా నాడ రాజకీయాలకు క్లైమాక్స్ దొరుకుతుందా లేదా? జై హింద్, జై భారత్, జై తెలంగాణ ఫ్రెండ్స్. నేను మీ గిరీష్ దారాముని. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిత్రగుత్. అసెంబ్లీ సెషన్ తెలంగాణ స్టార్ట్ అయింది. డిస్కషన్ ఏడికేం స్టార్ట్ అయిందని అంటే, ట్యాక్స్ పేయర్ల పైసకు మనము నిజంగా రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇద్దామా లేదా, ట్యాక్స్ పేయర్ల మనసులు గెలుచుకుందామా లేదా, తెలంగాణ ప్రజలకు ఏమన్నా సేవ చేద్దామా లేదా అనేది కాకుండా కేసీఆర్ అసెంబ్లీకి వస్తాడా రాడా అన్న పంచాయతీ మీదనే తెలంగాణ అసెంబ్లీ మొట్టమొదటి ప్రశ్న సోషల్ మీడియాలో ఢంకా కొట్టుడు మొదలైంది. ఆలారే అలా తెలంగాణ అసెంబ్లీ ఆలా అని చెప్పి కర్టన్ రేజ్ అయింది. ట్యాక్స్ పేయర్ల పర్సు మాత్రం పడిపోయింది. మేజర్ అవుట్కేమ్ ఏమొచ్చింది రాబాయ్ అని అంటే, ఏవైతే డిస్కషన్ చేస్తానన్నారు చూడు అవన్నీ పెండింగ్ ఉంటాయి, అవి స్పీకర్ కన్సిడరేషన్లకు వదిలిపెడతారు. లేదనంటే మళ్ళా ఏదైనా కమిటీలకు రిఫర్ చేస్తున్నామనన్న తీర్మానం పెడతారు. మేజర్గా డిస్కషన్ చేసే ముద్దాలు అగర్ ఏమన్నా ఉంటే, ఒకటి కాళేశ్వరం రిపోర్ట్ హైకోర్టు తీర్పు ఇచ్చింది కాబట్టి ఖచ్చితంగా దాన్ని టేబుల్ చేస్తారు. మళ్ళీ డిస్కషన్కి కేసీఆర్ వస్తాడా లేదా, కేసీఆర్ రాకపోతే డిస్కషన్ చేయరా అని ఒక క్వశ్చన్ మార్క్ తెలంగాణ ప్రజలు అడుగుతూ అలా కాంగ్రెస్ ఏం చెప్తుంది అని అనేది ఫస్ట్ మొట్టమొదటి ప్రశ్న. సెకండ్, చట్టబద్ధత లేని బీసీ బిల్ తీసుకొని వచ్చి ఎంపీ కట్టలు కడతాం మనము అనేది రెండవ ప్రశ్న. మూడవది, డిస్క్వాలిఫైడ్ ఎమ్మెల్యేస్ మీద జర రభస నడుస్తుంది కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ దీని మీద ఒక చర్చ లేవనెత్తిరు కాబట్టి ఎమ్మెల్సీల విషయంలో మాట్లాడాడు కదా, కోదండరాం గారి విషయంలో ఎక్సెట్రా ఎక్సెట్రా. సో ఈ మూడిటి మీద ప్రధాన అంశాలు ఉంటాయని చెప్పి మేము అనుకుంటున్నాం, డిస్కషన్ పాయింట్స్. సో లెట్ us కమ్ బ్యాక్ టు కాళేశ్వరం. ఇదొక వైట్ ఎలిఫెంట్ ఆఫ్ ద హౌస్ అని చెప్పి వీళ్ళే చెప్తారు. కాగ్ రిపోర్ట్ ఆల్రెడీ చెప్పింది ఏంటంటే సుమారు 150 లక్షల కోట్ల అవినీతి జరిగింది కాళేశ్వరంలో అని చెప్పి పెద్ద పెద్ద శ్వేతపత్రాలే ఇచ్చిండ్రు. కాకపోతే ఇప్పటికీ పంపులేమో అన్నీ తుప్పు పట్టిపోతున్నాయి, బ్యారేజీలకు క్రాకలు వస్తున్నాయి, వాటర్ లెవెల్ కింద పడిపోతున్నాయి. తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతే ఉండేనో దాన్ని ఏం చేద్దామని అనుకుంటున్నారు అని అంటే ఇప్పటివరకు ఎవరికి కూడా క్లారిటీ లేకపోయాయి. ఇది ఒక ఇంజనీరింగ్ ఫ్రాడ్ ఆఫ్ ది సెంచరీ అని అన్నారు. మళ్ళీ ఒక్క ఆధారం ముంగట పెట్టి తెలంగాణ ప్రజల మనసు దోచుకోర్రా నాయన. సరే జరిగిందని మేము కూడా ఒప్పుకుంటున్నాం, కానీ ఎట్లా జరిగింది, ఏడ జరిగింది, ఎప్పుడు జరిగింది, ఎందుకు, ఏమిటి, ఎలా ఇప్పటిదాకా కాంగ్రెస్ చెప్పలేకపోతుంది. బీఆర్ఎస్ ఏమో వీ హ్యావ్ బిల్డ్ ది వండర్ ఆఫ్ ద వరల్డ్ అని చెప్పి వాళ్ళు మాట్లాడతారు. కాంగ్రెస్ వాళ్ళు ఏమో ఒక ఆరోపణ పెట్టి ఎలక్షన్లు గెలిచిర్రు, దిస్ ఇస్ ద బ్లండర్ ఆఫ్ ద వరల్డ్ అని చెప్పి చెప్పిండ్రు. మళ్ళీ ఈ బ్లండర్లకు ఒక్క బాధ్యత గల ఆధారం ఏదైనా ముంగట పెట్టిరానంటే కంకిల పొట్టు చెంచబెట్టి గీక్తి ఇప్పటిదాకా దొరుకుతలేదు. ట్రెజరీ బెంచెస్ ఏమైనాయి సారు అని చెప్పి మాట్లాడితే మ్యాటర్ సబ్జుడిస్ ఉంది, మీరు అందరూ మాట్లాడొద్దు అని చెప్పి చెప్తారు. స్క్రామ్ ప్రూవ్ కాలే, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే మేడిగడ్డ క్రాకులు రిపేర్ కాలే. రిజల్ట్ ఏమున్నదిరా నాయన అని చెప్పి చెప్తే అకౌంటబిలిటీ ఫిక్స్ చేస్తాం బ్రదర్, రాగుండ్రి కొత్త కమిటీ వేస్తున్నాం అని చెప్పి చెప్తారు. ట్యాక్స్ పేయర్లు అడుగుతున్నారు మళ్ళా బ్యారేజ్ యొక్క పర్రెలు ఎప్పుడు రిపేర్ అవుతాయి, తుప్పు పట్టిన మోటార్లు ఎప్పుడు చాలు అవుతాయి, రైతులకు నీళ్ళు ఎప్పుడు వస్తాయి, కాళేశ్వరం కలకలలు ఎప్పుడు ఆడుతుంది అని చెప్పి మాట్లాడితే ఏసీలకు, బిస్కెట్లకు, ఛాయ్లకు పైసలు ఖర్చు అయితేనే ఉన్నాయి కానీ కరప్షన్ ప్రూవ్ చేయనీకి మాత్రం కంకెల పొట్టు ఇంతవరకు నయా పారాగ్రాఫ్, ఒక కొత్త పారాగ్రాఫ్ కూడా కాంగ్రెస్ రాయలేకపోయింది. బీసీ బిల్లు కాడికి వస్తే చట్టబద్ధత లేని బీసీ బిల్ లాస్ట్ మినిట్ క్యాబినెట్ హోంవర్క్ చేయనికైనా ఇవ్వాలి నాకు తెలిసి సమావేశమై కూర్చున్నారేమో. మళ్ళీ అది ఎప్పుడు వస్తుంది అని అంటే సిన్స్ 2015 బీసీ బిల్లుకు బీసీని పెద్ద రాజుని చేస్తాం, అది చేస్తాం, జితనా ఆబాది ఉతనా హక్ అని చెప్పి చెప్తాం. ప్రతి పార్టీ తన మేనిఫెస్టోలో బీసీలకు జస్టిస్ ఇస్తా అని చెప్పి చెప్తుంది. అసెంబ్లీలో దద్దరిల్లేటట్టు మాట్లాడుతుంది, ఎలక్షన్ మేనిఫెస్టోలలో రాస్తుంది, ఎలక్షన్ స్పీచ్లలో దుమ్ తడాక నగర పెట్టి మోగిస్తుంది. లాస్ట్కి గెలిచిన తర్వాత ఈ నింద ఎవరి మీద మోపుతుంది అంటే అగో మేము చేసినాం, సెంటర్ ఒప్పుకుంటలేదు. మళ్ళీ అప్పుడు తెలియదా
సెంటర్ ఒప్పుకోదు, ఇది చట్టబద్ధత లేదు అని మీకు తెలియదా? ఆఖరికి ఫైల్ ఏడుంది రాబోయ్ అని అంటే లీగల్ అల్మారాలల్లా చెదలు పడుతున్నది అని చెప్పి చెప్తారు. ఈ కోటా కోషంట్ ఏదైతే ఉన్నదో మళ్ళీ ఎమ్మెల్యేలకు తెలియదా? అంబేద్కర్ గారి నిజంగా ఆశయాలను వీళ్ళు మిస్ఇంటర్ప్రిట్ చేయలేదా? ఇది వాస్తవం కాదా అని చెప్పి నేను అడుగుతున్నా. లాస్ట్కి ట్యాక్స్ పేయర్లకు ఏం రాబోయ్ అని చెప్పి మాట్లాడితే రాజకీయ అడ్జస్ట్మెంట్ దొరికింది తప్ప అలా క్యాంటీన్లలో మంచిగా కమ్మగ పుల్లగా దాల్ రైస్ దొరికింది, ట్యాక్స్ పేయర్లకు మిగిలింది ఏంది అని అంటే ఒక బుడద అంటారు కదా హిందీలో, దల్దల్ అని మిగిలింది లాస్ట్కి అదే. కోటా క్వాంటమ్ ఫిజిక్స్ ఒకసారి మనం చూస్తే, బీసీ కోటా యొక్క క్వాంటమ్ ఫిజిక్స్ ఒకసారి మనకు చూస్తే ఈ న్యూ బిల్ ట్రిపుల్ టెస్ట్ డాక్ట్రైన్ అనేది పాస్ కాదు. ఎంపిరికల్ డేటా, ప్రపోర్షనేట్ రిప్రజెంటేషన్ అండ్ జుడిషియల్ స్క్రూటినీలా ఈ బిల్ అబ్సల్యూట్గా ఫెయిల్ అవుతుంది. ఈ నిజంగా చెప్పాలనంటే ఒక స్క్రాప్ పేపర్ మీద ఇంక్ లేని పెన్తో రాసుడే తప్ప, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్రాప్ పేపర్, మళ్ళీ దాని మీద ఇంక్ లేని పెన్తో రాసి బీసీ బిల్లు తెచ్చినాము అని అంటే అసెంబ్లీలో పాస్ చేస్తారో ఛాతి గుద్దుకొని మేము చేసినాము అని. బట్ మీరు ఎంతైతే సంతోషంగా పాస్ చేస్తారో అంతే విషాదకరంగా కోర్టులు దీన్ని గడ్డపార దించుతాయి రాజ్యాంగబద్ధంగా. ఇంకెన్ని రోజులు ప్రజలను మీరు మభ్యపెడతారు అని చెప్పి నేను అడుగుతున్నాను. ఇక మూడో విషయానికి వచ్చేసరికి డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ ది ఎమ్మెల్యేస్ ఏదైతే కోర్టు తీర్పు ఇచ్చింది కదా, ఇది నెవర్ ఎండింగ్ స్టోరీ. తారీఖ్ పే తారీఖే స్పీకర్ గారు దీన్ని వెనుకకు నెట్టుతా ఉంటారు. ఈ పిటిషన్లు 2019 నుంచి పెండింగ్ ఉంటాయి. వీ విల్ డిసైడ్, ఎప్పుడు డిసైడ్ చేస్తారనంటే వాళ్లకు అనుకూలంగా ఉన్నప్పుడే. దే విల్ ఓన్లీ డిసైడ్ వెన్ ఇట్ ఈస్ పొలిటికలీ కన్వీనియంట్ ఫర్ దెమ్. వాళ్ళకు అనుకూలంగా ఉన్నప్పుడే దీన్ని చేస్తారు. మళ్ళీ ఈ మొరాలిటీ అనే అరిగిపోయిన టేప్ రికార్డ్ లెక్క మాటలు మాత్రం మాట్లాడతారు. బట్ ఎవడైతే రూలింగ్కి వస్తాడో చూడు, అందులో ఎవడన్నా చేస్తాడా అంటే ఎవడు చేయడు. ట్యాక్స్ పేయర్ల లాస్ట్కి ఏం మిగిలింది రాబోయ్ అని అంటే కంకిల పొట్టు మిగిలింది. ఈ తెలుగు మూవీస్ అనౌన్స్ చేస్తారు చూడు ఫ్రెండ్స్, పెద్ద భారీ ఒక పెట్టి దాని తర్వాత సడన్గా మూవీ ఎప్పటికీ రిలీజ్ కాదు. అరే ఇంత పెద్ద ఫంక్షన్ చేసిర్రు, ఇనాగ్రేషన్ ఫంక్షన్ తర్వాత మూవీ రిలీజ్ కాలేదంటే గట్లనే ఉంటుంది. పొలిటికల్ సర్కిళ్ళల్లో నిజంగా చెప్పాలంటే గాలులు మారినట్టు మాటలు మారుతాయి తప్ప హకీకత్ల డెసిషన్స్ కూడా ఒక్కటి రావు. కాకపోతే ఈ డిస్క్వాలిఫై అయ్యే ఎమ్మెల్యేలకు ట్యాక్స్ పేయర్లు మాత్రం ఫుల్ శాలరీ కడతనే ఉన్నారు. మళ్ళీ ఏ పార్టీ, ఎక్కడ పార్టీ, ఎప్పుడు ఉంటాడు, ఏ పార్టీలకి దుంకిండు, ఆ చట్టబద్ధత ఉన్నదా? చట్టబద్ధత లేకపోతే ఎమ్మెల్యేని డిస్క్వాలిఫై చేస్తే ట్యాక్స్ పేయర్ల పైసలు వాళ్ళ జీతం రూపంలో రావు కదా. వాళ్ళకు జీతాలు, వాళ్ళకు జీవితాలు, జెడ్ కేటగిరీ సెక్యూరిటీలు ఏదో పెద్ద ఘనకార్యం చేసినట్టు తిరుగుతూ ఉంటారు. మళ్ళా స్పీకర్ యొక్క గర్వం అనేది అలా టెంపరీ అయిపోయిందా? ఎమ్మెల్యేల మోతబరి అనేది అలా పర్మనెంట్ అయిపోయిందా అని అంటే ఎవడు మాట్లాడతాడు అని చెప్పి చెప్తున్నా. ఈ లెజిస్లేటివ్ థియేటర్ల డైలాగులైనా లేకపోతే ఏమన్నా డెలివరీలు ఉన్నాయా? ఇలా గవర్నెన్స్ అనేది, కాంగ్రెస్ గవర్నెన్స్ అనేది ఒక సినిమాలాగా అయిపోయింది. ఎట్లా అనంటే వెనకటికి అదేదో అంటారు కదా, ఫలానా హీరోది 100th ఫ్లాప్ మూవీ మామ, ఇది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఎక్కుతున్నాడు అని. అట్లా ఒక సినిమా గవర్నెన్స్ నడుపుతున్నది ఇలా కాంగ్రెస్ పార్టీ. ఈ సస్పెన్స్కి క్లైమాక్స్ ఎప్పుడు వస్తుందో అని చెప్పి మనం అన్ని సీజన్స్ చూస్తున్నాం 2 సంవత్సరాలకే. టికెట్ ప్రైజులు పెరుగుతున్నాయి కానీ క్లైమాక్స్ మాత్రం వస్తలేదు. కీప్ గోయింగ్ ఆన్ బాస్ ఇన్ ది అసెంబ్లీ అని చెప్పి మనం మాట్లాడుతున్నాం. ఇప్పటిదాకా కాళేశ్వరంలో ఏది ప్రూవ్ కాలే, మేడిగడ్డ బ్యారేజు రిపేర్ కాలే. బీసీ బిల్ అది టేబుల్ మీద వచ్చే కంటే ముందే శవపేటికల పోయి బొందలగడ్డల మీద మూలలు కొట్టుకున్నట్టు కూర్చున్నది. ఇక ఎమ్మెల్యే డిస్క్వాలిఫికేషన్ అని అంటావా? ఇది ఎట్లున్నాడు, ఒక పెద్ద డైనోసారు మన గార్డెన్లలో నడుస్తుంటే మనకు అందరికి భయం అవుతుంది చూడు, ఒక డైనోసార్ వచ్చిందని అట్లా భయమే తప్ప నిజంగా డైనోసార్ కాదు. అది నిజంగా చెప్పాలంటే ఒక 3D పిక్చర్ అది. దాన్ని చూసి మనం నిజంగా డైనోసార్ అనుకుంటాం. ఈ నాయిస్, న్యూసెన్స్ అండ్ పైజామా నాడా రాజకీయాలకు క్లైమాక్స్ దొరుకుతుందా లేదా? ట్యాక్స్ పేయర్ల పైసకు నిజంగా వాళ్ళు పెట్టిన పెట్టుబడులకు, వాళ్ళు తెచ్చిన వాళ్ళు పెట్టిన కష్టానికి, ట్యాక్స్ పేయర్ల కష్టానికి ఏమైనా రిటర్న్ గిఫ్ట్ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలు ఇస్తుందా, ఇయ్యదా? ఒకసారి నిఘా పక్కా చేసుకొని చూద్దాం ఫ్రెండ్స్. ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? భారత్ మాతాకి జై.